భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంటగొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యులు చాపలమడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 30 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటాలు నిర్వహించడం ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. వర్గీకరణ స్థాపించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు ఒక్క మాదిగలకే కాకుండా మాదిగల్లో ఉన్న ఉపకులాలకు కూడా అన్ని కులాలకు కూడా సమానంగా పంచే విధంగా వర్గీకరణ తీర్పు చేయడం జరిగింది. ఈ తీర్పుకి కోర్టుకి ఇచ్చిన తీర్పుకి అన్ని వర్గాలు అన్ని సంఘాల నుంచి హర్ష వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క వర్గీకరణ ఫలాలు ఈరోజు జరిగిన ఒక తీర్పుని కృష్ణమాదిగ గారు అమరులైన ఎంఆర్పీఎస్ మరియు ఉపకులాల నాయకులందరికీ అంకితం చేయడం జరిగింది ఈరోజు. అంతేకాకుండా ముఖ్యంగా వెనకబడిన తరగతులకు మా నిమ్న వర్గాలందరికీ ఈ వర్గీకరణ ఫలాలు అందాలని గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా పోరాట యోధుడిగా మరియు జాతి భవిష్యత్తుకి ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలాంటి పార్టీలు జెండాలు మోయకోకుండా ముందుకు రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మన ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కార్యకర్తలు నాయకులు జిల్లా నుంచి అనేక సంఘాలుగా మాకు సహాయం చేసినటువంటి అన్ని సంఘాలకు అందరూ మన ఉన్న నాయకులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంబరాలు ఈ నెల మొత్తం కూడా ఎంఆర్పీఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఈ 30 సంవత్సరం కాలంలో ఈ తీర్పు వెలువడిన సందర్భంగా ఈ సంబరాలు రేపు కూడా ఎల్లుండి కూడా ఈ వారం మొత్తం కూడా అన్ని మండలాల్లో నియోజకవర్గం వ్యాప్తంగా జరుపుకోవాలని ఎంఆర్పీఎస్ శ్రేణులకు పిలుపునివ్వడం జరుగుతుంది.